చెప్పడం అయితే మర్చితిని. కాస్త ఉప్పు, ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకునేసి పిండికి కలిపేటప్పుడు కలపండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితేనైతే మీ పిల్లలకు కానీ ఎవరైనా సరే, చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ మంచి స్నాక్స్ రెసిపీని అయితే చేస్తున్నాను. ఆ పేరేందనేది నేనైతే చెప్పను. ఒకవేళ వీడియో పూర్తయ్యే లోపైతే మీరునైతే గెస్ చేయండి. మరి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చిన్న రిక్వెస్ట్, వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియో అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మా వంటలు మీకు నచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడైతే 100 గ్రాముల గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇందులోకి ఒక 20 గ్రాముల మైదా అనేది పోస్తున్నాను. నేనైతే పోసేసేసి ఇప్పుడైతే మనమైతే ఇందులోనే కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీలు అయితే ఏ విధంగా పిండి అయితే కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకోవాలి. నేనే వీడియో తీస్తూ నేనే కలపడం కష్టం కాబట్టి ఫ్రెండ్స్ చూశారు కదా, పిండి కలపడం అయితే అయిపోయింది. కానీ నేను చెప్పడం అయితే మర్చితిని. కాస్త ఉప్పు, ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకునేసి పిండికి కలిపేటప్పుడు కలపండి. పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, మనం అయితే ఇప్పుడైతే స్టఫ్ అయితే చేసుకోవాలి. స్టఫ్లోకి అయితే నేనైతే 2 బంగాళదుంపలు తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకున్నాను. మీకైతే బంగాళదుంప ఎంత వీలైతే అంత సన్నగానైతే కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇక్కడ నేనైతే ఒక 5 గుడ్లు అయితే ఉడకబెట్టేసేసి గుడ్లని పచ్చసొన తీసి పక్కన పెట్టేసేసి ఇక్కడ వైట్ మొత్తం అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవిగిన సన్నగా కట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయను తీసేసేసి నేనైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వీలైతే ఎంత సన్నగా అంత సన్నగా అంటే కట్ చేసుకోండి. ఇప్పుడు మనం అయితే స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. బాండి బాగా వేడకగానే 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేసేసి ఒక 1 టీ స్పూన్ అయితే పోపు గింజలు అయితే వేసేయండి. వేసేసేసి ఇందులోనే ఒక 2 రెబ్బల కరివేపాకు అయితే వేసేయండి. ఇప్పుడు కరివేపాకు కాస్త వేగగానే ఇందులోనే ఉల్లిపాయ, అలాగే ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని అయితే వేసేయండి. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని అయితే సన్నగానైతే కట్ చేసేసి వేసేయండి. వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేయండి. అలాగే కొంచెం పసుపు వేసేయండి. అలా ఒక 1/2 టీ స్పూన్ వేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. బంగాళదుంప, ఉల్లిపాయ ఇవన్నీ అయితే బాగానైతే ఫ్రై అయితే చేసుకోవాలి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు అయితే ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత మనం అయితే పచ్చనీళ్ళని అయితే తీసి పక్కన పెట్టుకున్నాం కదా గుడ్డులో నుంచి, అదైతే ఇందులో వేసేయండి. వేసేసి వీటిని అయితే బాగానైతే అలా 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 విడదీసేసేయండి, బాగా నలిచేసేయండి దీంట్ని. అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉడకబెట్టిన గుడ్లు, అవి ఇందులో వేసేయండి. వేసేసి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేయండి. మనకైతే పూర్తిగా ఫ్రై అవ్వని అవసరం లేదు, మనకు ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. మనకైతే ఈ బంగాళదుంపలగిన మనం కట్ చేసిన గుడ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోనే ఒక్క నిమ్మకాయ పోసేయండి పిండేసేసి పూర్తిగా. తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర అనేది ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒక కట్ట పూర్తిగా వేస్తున్నాను. వేసేసేసి ఇప్పుడు బాగా కలిపేసేయండి. మళ్ళీ కొత్తిమీర వేసేసేసి బాగా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు అలా వదిలేసేయండి. బాగా ఫ్రై అయిపోతుంది మనకు గుడ్లు, బంగాళదుంప, ఉల్లిపాయన. చూసారు కదా, స్టఫ్ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. చూసారు కదా, స్టఫ్ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే దీని అయితే కాస్త చల్లబడనిద్దాం. చూసారు కదా, మనకైతే స్టఫ్ అయితే చల్లబడింది. ఈ స్టఫ్ని కాస్త పక్కకు అందాం అనేసేసి మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా పిండి అయితే, వీటిని అయితే ఇప్పుడైతే మనం అయితే చిన్న చిన్న ఉండలాగా అయితే చేసుకుందాం. ఇలా అంటే నేనే వీడియో తీస్తూ నేనే చేయడం కష్టం కాబట్టి చూసారు కదా, ఈ విధంగానైతే రౌండ్గానైతే ఉండలైతే చేసి పెట్టుకోండి. నాకైతే 10 ఉండలు అయినాయి. ఇప్పుడు వీటిని అయితే మనమైతే ఒక చపాతీ ఉండనైతే తీసుకోండి. తీసుకొనేసి కాస్త బండకైతే ఆయిల్ అయితే పెట్టేసేయండి. పెట్టేసేసి మనమైతే చపాతీ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగానే చపాతీ అనేది అయితే చేసేయాలి. చూసారు కదా, ఈ మాత్రం అయితే సరిపోతుంది మనకైతే. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫ్, ఆ స్టఫ్ అయితే ఇందులోనైతే కాస్త అయితే పెట్టేసేయండి. 1.5 స్పూన్ పెట్టేసేయండి, సరిపోతుంది మనకైతే. కాస్త మైదాపిండిని అయితే 1 స్పూన్ అయితే కలిపి పెట్టుకోండి. పెట్టుకొనేసి మనమైతే ఎక్కడ పక్కన అయితే ఫోల్డ్ చేస్తాం అక్కడ పక్కన అయితే దాన్ని అయితే మామూలుగానైతే అలా పిండిని అయితే పూసేయండి. పూసేసి ఈ విధంగానైతే చపాతీని మడత పెట్టేసేసి ఇలా గట్టిగానైతే ఒత్తేసేయండి. ఒత్తేసేసి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంది ఈ రెసిపీ అనేది. ఇప్పుడు వేస్ట్ పిండిని అయితే ఈ విధంగానైతే కట్ చేసేసేయండి. ఇంట్లోకి అయితే ఇలా పెట్టేసుకోండి. అన్ని విధంగానే చేసేద్దాం. నేనైతే ఇక్కడైతే ఒక 6 అయితే చేసి పెట్టుకున్నాను. వీటిని అయితే ముందుగానైతే ఇప్పుడైతే మనం అయితే ఆయిల్లోనైతే ఫ్రై అయితే చేసుకున్నాం. ఒక్కొక్కటి అయితే ఆయిల్లోనైతే ఈ విధంగానైతే వేసేయండి.
అలా ఆయిల్లో సరిపడా వేసుకొనేసి రెండు వైపులా బాగానైతే కాల్చుకోవాలి. చూశారు కదా, మనకైతే ఈ కజ్జలు అయితే పూర్తిగా అయితే కాలినాయి. ఇప్పుడైతే తీసి అయితే ప్లేట్ అయితే పెట్టుకున్నాం. ప్లేట్లోకి అయితే వేసుకున్నాం. ఓ ప్లేట్లో టిష్యూ పేపర్ వేసేయండి. వేసి ఇలా ఈ కజ్జాలను అయితే అందులో వేసేయండి. ఏమైనా వేస్ట్ అయితే ఉంటే తీసుకుంటుంది. ఈ విధంగానే మిగతా వాటిని కూడా చేసుకుందాం. చూశారు కదా, మనకైతే కజ్జలు చేయడం అయితే పూర్తి అయిపోయింది. నేనైతే కొద్దిగా సాస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం పిల్లల కోసం చేసినాం కాబట్టి కాస్త సాస్తో తింటూనే బాగుంటుంది. ఒకవేళ కాదు పెద్దలని అనుకుంటే మాత్రం మీరైతే పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. సాస్తోనైతేనేమో మీకు పిల్లలు బాగా తింటారు. పచ్చిమిరపకాయలు అయితే పెద్దలు బాగా తింటారు. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. నాకైతే మా ఇంట్లో సరిపడనైతే నాకైతే ఒక 15 అయితే వచ్చినాయి. చాలా టేస్ట్గా ఒకటి అయితే టేస్ట్ చేశాను. నేను చెప్పడం కాదు, మీరు కూడా అయితే ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇలా ఎగ్గు బంగాళదుంప స్టఫ్ పెట్టేసేసి మీకు కూడా అయితే చాలా చాలా బాగా నచ్చుతాయి. మీ పిల్లలు అయితే 1-2 తింటారు. మరి ఈ బంగాళదుంప కోడిగుడ్డు కజ్జలు మీకు ఎలా అనిపించినాయో ఒకసారి అయితే ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక నిమిషం చూసారు కదా, ఓపెన్ చేసి అయితే స్టఫ్ అయితే ఎలా కనపడుతుందో